నువ్వొక దేవతవి. గుండెల్లోనే చిన్న సైజ్ గుడి కట్టుకుని పూజిస్తుందనుకో. నువ్వేం టెన్షన్ పడుకో. ఏదో ఒక రోజు ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను, కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావు. జ్యోత్స్నా, ప్లీజ్ ఇక్కడితో ఆపే. దీప కారణంగా నిశ్చితార్థం ఆగిపోయిందని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. మన ఇంట్లో ఎవరికైనా ఇలా జరిగి కార్తీక్ హెల్ప్ చేస్తే నువ్వు ఇలాగే అనుకునేదానివా? ఇలాగే మాట్లాడేదానివా? దీప మన ఇంట్లో మనిషా? ఇంకాసేపు ఉంటే దీప నా కూతురు అనేలా ఉన్నావు. జ్యోత్స్నా, ఇంకా చాలమ్మా. నువ్వు దీప మీద మాట పడలివ్వవు, అంతే కదా? నాకంతా అర్థమవుతోంది. థ్యాంక్స్ దీపా. నువ్వు మా బావనే అనుకున్నాను. మా మమ్మీని కూడా దూరం చేసేలా ఉన్నావు. నువ్వు ముందు లోపలికి పోతావా లేదా? పోతాను, మీరే ఉండండి. నేనే పోతాను. నేను రాకుండా ఉన్నా బాగుండేదమ్మా. ప్లీజ్ దీపా, నువ్వు దయచేసి దాని మాటలు పట్టించుకోకు. అదలా ఎందుకు మాట్లాడుతుందో, ఎవరి వల్ల ఇలా మాట్లాడుతుందో నీకు తెలుసు, నాకు తెలుసు. పైగా అది నిశ్చితార్థం ఆగిపోయిన బాధలో ఉంది. నువ్వు పెద్ద కూతురువైతే అది నా చిన్న కూతురు. చెల్లి అనుకుని దాన్ని క్షమించు. తప్పు చేసింది జోష్న కాదు, నేను ఇక్కడికి రాకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఉంటే నరసింహ ఇక్కడికి వచ్చేవాడు కాదు. ఈ గొడవ జరిగేది కాదు. నిశ్చితార్థం జరుగుతుంది దీపా. నువ్వెలాంటి మనిషివో, నీ మనస్తత్వం ఏంటో నాకు కార్తీక్కే అర్థమైంది. జ్యోత్స్న అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. నువ్వేం బాధపడకు. ముందు నువ్వు శౌర్య గురించి ఆలోచించు. దానికసలే తండ్రెవరో తెలిసింది. పైగా వాడి కారణంగానే అది హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మనసు ఈ పాటికి ఓ గందరగోళంలా ఉంటుంది. ఇంకా దానికి ఇలాంటి వినపడితే ఇంకా బాధపడుతుంది. సమస్య ఏదైనా కావచ్చు, నీ కమ్ముందన్న విషయం మాత్రం మర్చిపోకు. ఏంటి సార్, అప్పుడే ఇంటికొచ్చేశారు? శౌర్యని డిశ్చార్జ్ చేశారా? చేసే ఉంటారులే, లేకపోతే తమరు హాస్పిటల్ గేటు దాటి కూడా బయటికి రారు కదా. ఏంటి నాన్న, గుమ్మలో అడుగు పెట్టగానే పాపకి ఎలా ఉందని అడుగుతారనుకుంటే నేనేదో పాపం చేసినట్టు మాట్లాడతారేంటి? అవునరా, తప్పు మాదే. ఎంగేజ్మెంట్కి నేను రెడీ అని నువ్వు అనగానే మేము ఆ మాటలన్నీ నమ్మి గెంతుకుంటూ వచ్చాం చూడు, తప్పు మాదే. కొడుకు నిశ్చితార్థం ఆగిపోయిందని అది తట్టుకోలేక మీ అమ్మ తల పట్టుకుని పడిపోయింది చూడు. అమ్మ నీకు ఇప్పుడు బానే ఉందిలే. డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్లారు. ఏంటి నాన్న ఇది, నువ్వు నా మీద కోపడతావేంటి? సారీరా, నేను నీకు ఫోన్ చేశాను, తమరు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే సార్ హాస్పిటల్లో బిజీ. కాల్ బ్యాక్ అయినా చేయాలి కదా. లేదు అంటే శౌర్యకి ప్రమాదం జరిగితే మాత్రమే తమరు స్పందిస్తారా? తల్లికి జరిగితే స్పందించరా? అర్థం లేకుండా మాట్లాడుకు నాన్న. నేను నిజంగానే హాస్పిటల్లో బిజీగా ఉన్నాను. ఫోన్ ఏమో సైలెంట్లో ఉంది. ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా, అనవసరంగా వాడినెందుకు తిడతారు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత వాడికి లేదా? ఏంటి నాన్న, నేను లిఫ్ట్ చేయకపోతే ఒక కాల్తో ఆగిపోతారా? మెసేజ్ చేయొచ్చు, లేదా ఇంకోసారి కాల్ చేయొచ్చు. ఇప్పుడు మీ మాటలు చూస్తుంటే వీడు వస్తాడా రాడా అని టెస్ట్ చేయడానికి చేసినట్టుంది. ఇంకా ఆపండి. నాకిప్పుడు బాగానే ఉందని చెప్తున్నాను కదా, ఇంక దాని గురించి మీరిద్దరు గొడవ పడకండి. గొడవ పడ్డానికి వాడేం చిన్నపిల్లాడు కాదు. ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకున్నాడు, ముహూర్తాలు పెట్టించాడు. మళ్ళీ సార్ మనసు మారింది, వద్దనుకుని వెళ్ళిపోయాడు. ఏ
పాపని వాడు మాత్రమే తీసుకెళ్లాలా? ఇంకెవరికైనా అప్పగించొచ్చు కదా. అయిపోయిన తర్వాత అందరూ ఇలా ఆలోచించేవాళ్లే. అక్కడ అంత గొడవ జరుగుతుంటే ఆపడానికి ఎవరైనా ముందుకొచ్చారా? అది భార్యాభర్తల గొడవరా, అది తేల్చుకోవాల్సింది వాళ్ళు. అంటే నరసింహ దీపం చంపేసినా కూడా నువ్వు ఇలాగే అంటుంటావు నాన్న. కానీ అక్కడ అదేం జరగలేదు కదా. పాప కళ్ళు తిరిగి పడిపోయింది కదా, పైగా తన గుండె. నర్సింగ్, అమ్మా, కిరాయికి వెళ్తున్నావు కదా, నన్ను కొంచెం బట్టల షాప్ దగ్గర దింపేరా. ఓ 2 చీరలు కొనుక్కోవాలి. అమ్మా సాయంత్రం తీసుకుపోతానే, నేను వేరే పని మీద పోతున్నాను. వేరే పని మీద అంటే దేప దగ్గర కాదు కదా. ఇంకా బిడ్డ కోసం దాని చుట్టూ తిరగాల్సిన కర్మ నాకు పట్ల. అదే తీసుకొచ్చి నాకు ఇచ్చేలా చేయబోతున్నాను. ఎలా? నా కూతురు నాకు అప్పగించమని కోర్టులో కేసు అయిపోతున్నాను. రే వద్దురా. ఎందుకు వద్దే? దాని వెనక డబ్బున్న వాళ్ళున్నారా. నువ్వు వాళ్ళకి ఎదురెళ్ళినా డబ్బులు దండగ తప్ప బిడ్డ మనకి రాదు. ఎందుకు రాదు? నువ్వొక దానివి, కరివేపాకులు అన్నిట్లోనూ ఉంటానంటావు. కోర్టులు, లాయర్లు అంటే అది లక్షలతో పని. మన వల్ల ఎక్కడవుతుంది? ఎందుకు అవ్వదు? మొగుడు కిరాయికి పోకపోతేనే కాకిలా పొడుచుకు తినే నువ్వు లక్షలు పెడతావా నువ్వు? ఇది నా మొగుడు పరువుకి సంబంధించింది అత్తయ్య. దాని బిడ్డని తెచ్చుకుని దాని పొగర అణిస్తేనే దాని మీదున్న నా కోపం తీరేది. నా మాట వినండే. ఇదిగో, నువ్వు మాత్రం డబ్బులకి వెనకాడొద్దు. ఎంత ఖర్చు అయినా సరే మా అమ్మని అడిగి డబ్బులు తీసుకొస్తాను. నాకు దీప కూతురు కావాలి అంతే. నువ్వు ఇదే మాట మీద ఉండు, నేను వెళ్ళి బిడ్డను తీసుకొచ్చే పనిలో ఉంటా. సార్ నమస్తే సార్. నమస్తే. క్రిమినల్ కేసా, ఫ్యామిలీ కేసా? ఫ్యామిలీ సార్. అయితే ఈ చైర్లో కూర్చో. ఎందుకు సార్ ఇలా? నా వాస్తు నా ఇష్టమయ్యా. టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. నా కావతాలు చాలా పనులు ఉన్నాయి. సార్ నా భార్య నన్ను వదిలేసింది సార్. ఇది రొటీనే. తర్వాత ఏంటో చెప్పు. వేరే వాడితో అంటే బాగా డబ్బున్నోడిని చూసుకొని సంబంధం పెట్టుకుంది సార్. ఇది రొటీనే. తర్వాత ఏంటో చెప్పు. నా కూతురు దాని దగ్గర పెరుగుతుంది సార్. దానికి ఇప్పుడు 6 ఏళ్ళు. సరిగ్గా చూసుకోవట్లేదు. ఇది రొటీనే. తర్వాత ఏంటో చెప్పు. నా కూతురు అలా బాధపడటం నాకు ఇష్టం లేక ఇచ్చే నేను పెంచుకుంటాను అన్నాను సార్. ఏమనంటుంది సార్? ఇది కొంచెం యావరేజ్గా ఉంది. తర్వాత? నా కూతురు అంటే నాకు ప్రాణం సార్. ఎలాగైనా మీరే కోర్టు ద్వారా నా కూతురు నాకు ఇప్పించాలి సార్. ఇది కొంచెం కొత్తగా ఉంది. మీరు చాలా గట్టి లాయరని మీ దగ్గరకు వచ్చాను సార్. చూస్తే అలా అనిపించట్లేదా? అలా అని కాదు సార్, మీరే నా కూతురు నాకు అప్పగించండి. ఎంత ఖర్చైనా పర్లేదు సార్. ఓ 25 లక్షలు అవుద్ది, ఓకేనా? 25 లక్షలా? 2 తగ్గించుకో. ఇది మరీ అన్యాయం సార్. కదా, నోరుందని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఈ మధ్యన ప్రతి ఒక్కడికి ఈ మాట అలవాటైపోయింది. ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్ అని. ఇవ్వు మరి. సార్ 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 అందుకే ఎక్స్ట్రా నా దగ్గర మాట్లాడకూడదు. అర్థమైందా రాజా? అర్థమైంది సార్. సార్ నా పేరు నరసింహ సార్. నీ జుట్టు కూడా అలాగే ఉందిలే. సార్ ఇప్పుడు ఏంటి సార్ నా పరిస్థితి? ఈ కేసు నేను టేకప్ చేస్తున్నాను. అంటే నేను గెలిచినట్టేనా సార్? అది నీ చేతుల్లోనే ఉంది. వాదించాల్సింది మీరే కదా సార్. మరి అదే ఎక్స్ట్రాలంటే. నిన్ను నా కోర్టు వేసుకుని కోర్టులో వాదించమనలేదు. నువ్వు నాతో చెప్పిన మాటలు కోర్టు నమ్మాలంటే నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి కదా. ఇక నుంచి నువ్వు ఆ పనిలో ఉండు. అర్థమైందా రాజా? నరసింహ సార్. నీ పేరుకి నీ పేరు వాస్తుకి సెట్ అవ్వట్లేదా? నువ్వు వచ్చిన పని అయిపోయింది, నువ్వు బయలుదేరు. అంటే సార్ నేను... నువ్వే గెలుస్తావు. నేను చెప్పిన పని చెయ్యి. ఆ పని పూర్తయిన తర్వాత కనిపించు. ఇలా ఊరికే రాకు. వచ్చేటప్పుడు 50,000 పట్టరా. అలాగే సార్, ఉంటాను సార్. ఉండొద్దు, బయలుదేరు. నాకు అవతల బోల్డెన్ పనులు ఉన్నాయి. సరే సార్. ఇప్పుడు నీకు జ్వరం తగ్గిపోయిందమ్మా. టాబ్లెట్ వేసుకున్నావు కదా, ఈ పాలు తాగి కాసేపు పడుకో. తాగు, నీరసం పూర్తిగా తగ్గిపోతుంది. ఎవరు కావాలండి? దీప అంటే మీరేనా? నేనేనండి. ఇదిగో అమ్మా. ఏంటిది? కోర్ట్ నోటీస్. కోర్ట్ నోటీసా? దీంట్లో ఏముంది? చదువుకోండమ్మా, మీకే తెలుస్తుంది. ఇదంతా ఇంగ్లీష్లో ఉంది. కోర్ట్ నుండి నాకు నోటీస్ రావడం ఏంటి? వెళ్ళి సుమిత్రమ్మ గారిని అడుగుదాం. అయితే నువ్వేమంటావు సుమిత్ర? జ్యోత్స్న మనం చెప్పింది వినాలన్నా, ఇలాంటి ఆలోచనల్లోంచి బయటపడాలన్నా అత్తయ్య ఇంట్లో ఉండకూడదండి. నేను ఆ మాట అనలేను, మీరే చెప్పాలి. దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజే నేను వదిలేసుంటే
నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు గ్రాని. నీ మాట విని నేను తప్పు చేశాను. నువ్వేనా ఇలా మాట్లాడేది? నష్టం జరిగింది నాకే కాబట్టి ఇలా మాట్లాడుతోంది నేనే గ్రాని. ఏడ్చినట్టే ఉంది. అసలిప్పుడు నువ్వు ఎంత పెద్ద సమస్యలో ఉన్నావో తెలుసా? ఏంటి పిన్ని అది? ఆగిపోయావేంటి పిన్ని? నా కూతురు ఎంత పెద్ద సమస్యలో ఉందో నువ్వు చెప్తే వినాలనుంది. వీడి వాలకం చూస్తుంటే సుమిత్ర ఏదో లేనిపోనివి చెప్పి ఎక్కించి తీసుకొచ్చినట్టుంది. అడిగేది నిన్నే పిన్ని. అదే జ్యోత్స్న బాధపడుతుంటే దాన్ని నువ్వింకా పెంచుతున్నావా? డాడీ నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితిలో నేనైతే లేను పిన్ని. ఇప్పుడు నువ్వన్న ఏ సమస్య ఈ ఇంటికి గాని జ్యోత్స్నాకి గాని లేదు. కొన్ని కారణాల వల్ల ఈ నిశ్చితార్థం ఆగిపోయింది. మళ్ళీ ముహూర్తం పెట్టిస్తాం, మళ్ళీ జరుగుతుంది. ఇక దీంట్లో సమస్య ఏముంది? నువ్వు ఊరికే ఏదో ఒకటి లేనిపోని మాటలు మాట్లాడుతూ దీని మనసు చెడగొట్టకు పిన్ని. నువ్వు కొద్ది రోజులు మీ ఊరెళ్ళొస్తే మంచిదేమో అనిపిస్తోంది. ముహూర్తాలు పెట్టగానే కబురు చేస్తాను, అప్పుడు రావచ్చు. నేను ఊరెళ్తే జరిగేది జ్యోత్స్న కార్తీకుల నిశ్చితార్థం కాదు, దీపా కార్తీకుల పెళ్లి. జ్యోత్స్న పెళ్లి కార్తీక్తో జరగాలంటే నేనిక్కడే ఉండాలి. ఏంటి పిన్ని మాట్లాడవు? ఈరోజే బయలుదేరు. మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి పోతాను? ఏదో నా భయాలు నాకున్నాయి. ఎట్నుంచి ఏ ఉపద్రవం వస్తుందోనని భయం వేస్తోంది. అమ్మా, వచ్చింది ఉపద్రవం. ఏవేం దీపా, ఎందుకంత కంగారు పడుతున్నావు? అమ్మా, ఇది నోటీస్ అంటమ్మా. కోర్టు నుంచి వచ్చింది, ఒక ఆయన తీసుకొచ్చిచ్చారు. ఇందులో ఏముందో చూసి చెప్పండి అమ్మా. కోర్టు నోటీస్ నీకు రావడం ఏంటి? ఈ నోటీసులో ఏముంది? ఇది నాకెందుకు వచ్చింది? ఇది నీకు నరసింహ పంపించాడు. ఎందుకు? శౌర్య కోసం. శౌర్య కోసం అంటే? నువ్వెలాగో శౌర్యాన్ని తనకివ్వవని అర్థమై నా కూతురు నాకు కావాలని లాయర్ ద్వారా నోటీస్ ఇప్పించాడు. నిశ్చితార్థం రోజు ఇంట్లో జరిగిన గొడవ ఇప్పుడు కోర్టులో జరుగుతుంది. అక్కడైతే ఇక్కడ్లా కొట్టుకోడాలు, తోసుకోడాలు ఇవేవీ ఉండవు. పర్లేదు, నీ మొగుడిది మట్టి బుర్ర అనుకున్నాను గాని తెలివైన బుర్ర. పిన్ని, నేనేం తప్పు మాట్లాడాను దశరథా? వాడు అడిగినప్పుడే వాడి కూతుర్ని వాడికి ఇచ్చేసుంటే ఈ కథంతా లాయర్ నోటీస్ వరకు వచ్చేది కాదు కదా. అదే కనుక జరుగుంటే నా మనవరాలి నిశ్చితార్థం కూడా ఆగి ఉండేది కాదు. అత్తయ్య, ఇంకా అత్తయ్య ఏంటి? గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చింది. అప్పుడు దీప ఆపగలుగుతుందా? ఏమైంది? అంతా ప్రశాంతంగా ఉంది అన్నారు కదా. తుఫాను ఇప్పుడే మొదలైంది. ఇది తీరం దాటకూడదంటే దీప శౌర్యం తీసుకెళ్లి ఆ నరసింహకిచ్చేస్తే ఒక పద్ధతి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుని శౌర్య విషయంలో ఒక నిర్ణయానికి రావటం మరో పద్ధతి. ఇవన్నీ కాదు, నేను నా కూతుర్ని వదిలి ఉండలేను అంటుందా? దీప కూడా వెళ్లి భర్తతో ఉండిపోతే ఇది ఉత్తమమైన పద్ధతి. అమ్మా, మీకు దండం పెడతాను, కాసేపు ఆపుతారా? నా ప్రాణం పోయినా నా కూతుర్ని నేనెవరికి ఇవ్వను. ఈ కోర్టులు, ఈ కేసులు ఇవన్నీ నాకు తెలియదు. మీరే ఏదో ఒకటి చేసి నా కూతురు నా నుంచి దూరం కాకుండా చూడండి. దీపా, ఆగమ్మా. వచ్చింది నోటీసే కదా. వాడు నిన్ను భయపెట్టడానికే
ఇదంతా చేస్తున్నాడు. వాడు ఎలాగైనా నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు. నా కూతురు ఆ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. మీరే నా బిడ్డని కాపాడాలి. నాకేం చేయాలో తెలియడం లేదు. అమ్మా, అయ్యో దీప ఆగు. బాగుందమ్మా. వీళ్ళేమైనా లాయర్లా జడ్జిలా? వీళ్ళ కాళ్ళ మీద పడితే ఏం ప్రయోజనం? కోర్టు నుంచి నోటీస్ వచ్చింది అంటే కూతురు తండ్రితో వెళ్ళిపోయినట్టే.